Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 24th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియన్ రైల్వే ఒక ముఖ్యమైన ఘనతను సాధించిందండి. మనము ఆ ఘనత గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇండియన్ రైల్వే ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ సాధించింది. ఆ అచీవ్మెంట్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ప్రపంచంలోనే రెండవ అత్యధిక విద్యుదీకరించబడిన ప్రధాన రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే నెట్వర్క్ ఒక రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే రెండవ అత్యధిక విద్యుదీకరించబడిన ప్రధాన రైల్వే నెట్వర్క్గా ఇండియన్ రైల్వే అవతరించింది. రైల్వే నెట్వర్క్ని ఎలక్ట్రిఫై చేయడంలో, రైల్వే నెట్వర్క్ని ఎలక్ట్రిఫికేషన్ చేయడంలో ఇండియన్ రైల్వే నెట్వర్క్ వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇండియన్ రైల్వే ఎమర్జ్డ్ యాజ్ ద second largest electrified railway network in the world after Switzerland. Indian Railway emerged as the second largest electrified railway network in the world after Switzerland. రైల్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి రైల్వే నెట్వర్క్ ఉంటుంది కదండి, ఆ రైల్వే నెట్వర్క్ని ఇండియా చాలా అద్భుతంగా ఎలక్ట్రిఫికేషన్ సాధించింది. అంటే మన యొక్క రైల్వే నెట్వర్క్ని మొత్తం ఎలక్ట్రిక్ ఉపయోగించి మనము ఉపయోగిస్తూ ఉన్నాం. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా నిలిచింది. స్విట్జర్లాండ్ కంట్రీలో రైల్వే నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో మొత్తం 100% రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ కావించబడింది. స్విట్జర్లాండ్ కంట్రీలో ఎంటైర్ రైల్వే నెట్వర్క్ అనేది ఎలక్ట్రిఫైడ్. 100% రైల్వే ఎలక్ట్రిఫికేషన్ సాధించింది స్విట్జర్లాండ్. మరి ఇండియా ఎంత సాధించింది అంటే జూన్ చివరి నాటికి ఇది పార్లమెంటులో అడిగిన క్వశ్చన్ అండి. పార్లమెంటులో అడిగిన క్వశ్చన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమాధానం ఇచ్చింది. జూన్ ఎండ్ నాటికి ఇండియన్ రైల్వే నెట్వర్క్ సుమారుగా 99.6% ఎలక్ట్రిఫికేషన్ని సాధించింది. 99.6% ఆఫ్ ద బ్రాడ్గాజ్ నెట్వర్క్ గాట్ ఎలక్ట్రిఫైడ్. 99.6% రైల్వే నెట్వర్క్ని ఇప్పుడు విద్యుదీకరించారు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ 100%. మరి థర్డ్ ఏది ఉంది అంటే థర్డ్ చైనా అండి. చైనాలో 82% రైల్వే నెట్వర్క్ని ఎలక్ట్రిఫికేషన్ చేశారు, విద్యుదీకరించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో టాప్ 3 ఇలాంటివి డైరెక్ట్గా అడుగుతాడండి మనకి. జనరల్గా ఇటువంటివి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీరు కనుక డైలీ చూస్తే ఇలాంటి అప్డేట్స్ మనకి వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఇండియన్ రైల్వే అంటేనే గుర్తు రావాల్సింది ఇండియన్ రైల్వే జోన్స్ ఎన్ని ఉన్నాయండి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 18th రైల్వే జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిలిచింది అని చెప్పేసి. భారతదేశంలో 18వ రైల్వే జోన్ ఏది అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోను. హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. జూన్ 1, 2026 నుంచి జూన్ 1, 2026 నుంచి ఈ సౌత్ కోస్ట్ రైల్వే అనేది అమల్లోకి వచ్చింది, ఫంక్షన్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్ కొంతమంది కామెంట్ సెక్షన్లో ఇండియాలో రైల్వే జోన్స్ 19 ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారండి. అయితే కన్వెన్షనల్ రైల్వే జోన్స్, ఈ సాంప్రదాయబద్ధమైన రైల్వే జోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి 18 ఉన్నాయండి. సాంప్రదాయబద్ధమైన రైల్వే జోన్స్ 18. కానీ ఒక మెట్రో రైల్ నెట్వర్క్, ఒక మెట్రో జోన్ కూడా ఉంది. మెట్రో జోన్ అది కోల్కతా. సో ఓవరాల్గా అడిగితే కోల్కతా మెట్రో జోన్తో కలుపుకుంటే 19 అవుతాయండి. కానీ సాంప్రదాయబద్ధమైన రైల్వే జోన్స్ అంటే మాత్రం 18. ఇది క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ ఒకటి చెప్తున్నానండి, ఎవరైనా కూడా ఏదైనా ఒక డౌట్ వస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఆ డౌట్ని మీరు పోస్ట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటానండి. డెఫినెట్లీ మనము పరస్పర సహకారంతో ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. అంటే మీకు ఏవైనా డౌట్లు ఉన్నా ఆ డౌట్స్ పోస్ట్ చేసినా డెఫినెట్లీ మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, రైట్? సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మనకి అన్ని న్యూస్ పేపర్లో మీరు చూసినట్టయితే 18th రైల్వే జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అని చెప్పేసి ఇటీవల అన్ని న్యూస్ పేపర్లలో ఇదే వచ్చింది. ఒకవేళ ఓవరాల్గా మెట్రో జోన్ని కూడా కలుపుకుంటే 19 అవుతాయండి, రైట్? నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత్ నుంచి నేపాల్కు మొదటి ప్రత్యక్ష సరుకు రవాణా రైలు. భారత్ నుంచి నేపాల్కు మొదటి ప్రత్యక్ష వాణిజ్య సరుకు రవాణా రైలు చేరుకుంది. ఇండియా నుంచి నేపాల్కి ఫస్ట్ టైం డైరెక్ట్ కమర్షియల్ ఫ్రీట్ ట్రైన్ అనేది అక్కడికి రీచ్ అయిందండి. ఇండియా నుంచి నేపాల్కి ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్ కమర్షియల్
ఫ్రీట్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ రీచ్ అయింది. భారతదేశం నుంచి నేపాల్కి తొలిసారిగా ఒక సరుకుని తీసుకొని పోయిన ఒక రవాణా రైలు చేరుకునిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి నేపాల్కి మధ్య ఈ యొక్క ట్రాన్సిట్ కనెక్టివిటీ అంటే ఏంటి, ఈ రవాణా సదుపాయాలు ఏ స్థాయిలో అద్భుతంగా మెరుగుపడ్డాయో మనం తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఇది ఏదైనా ఒప్పందంలో భాగంగా డెలివరీ చేశారా అంటే ఇండియాకి నేపాల్కి మధ్య 1978లో ఒక ట్రాన్సిట్ ఒప్పందం కుదిరిందండి. ట్రాన్సిట్ అంటే రవాణా అని అర్థం వస్తుంది. 1978లో ఇండియాకి నేపాల్కి మధ్య ఈ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్ ఈ రవాణా ఒప్పందం కుదిరింది. అయితే 2025 నవంబర్లో దీన్ని సవరించారు. 2025 నవంబర్లో దీన్ని అమెండ్ చేశారు ఆ ట్రీటీని. దాన్ని సవరిస్తూ ఇరు దేశాల మధ్య ఒక లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. దాన్ని అమెండ్ చేస్తూ 2025 నవంబర్లో బోత్ కంట్రీస్ మధ్య ఒక లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒప్పందం కూడా కుదిరింది. మరి అందులో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియా నుంచి నేపాల్కు ఒక ప్రత్యక్ష సరుకు రవాణా రైలు చేరుకునింది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకునిందో మనం తెలుసుకోవాలండి. ఇది కోల్కతా పోర్టు, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా పోర్టు నుంచి నేపాల్లోని బీరత్ నగర్కు చేరుకునింది. నేపాల్లోని బీరత్ నగర్కి చేరుకునింది. గుర్తుపెట్టుకోండి, కోల్కతా పోర్టు నుంచి బీరత్ నగర్కి. మరి డైరెక్ట్గా పోతుందంటే డెఫినెట్లీ ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, క్రాస్ బార్డర్ ట్రైన్ మూవ్మెంట్ ఉంటుంది కదా. అది బీహార్లోని జోగ్బనీ కస్టమ్స్ యార్డ్ మీదుగా నేపాల్కు చేరుకునింది. బీహార్లోని జోగ్బనీ కస్టమ్స్ యార్డ్ మీదుగా నేపాల్లోని బీరత్ నగర్కు చేరుకుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి ఇండియాకి నేపాల్కి మధ్య ట్రేడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. సో మరి ఏం మోసుకొని వెళ్ళిందంటే ఇది కనోలా ధాన్యాలని మోసుకొని వెళ్ళింది. ఈ యొక్క ట్రైన్ సదుపాయాన్ని ఎవరు లాంచ్ చేశారంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆస్పిరెంట్స్కి ఎలా చదవాలో మనం తెలుసుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. ఎవరు లాంచ్ చేశారు ఈ యొక్క రవాణా సదుపాయాన్ని, ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు మేనేజ్ చేస్తూ ఉన్నారంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీరు ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్తున్నానండి, కరెంట్ అఫైర్స్ అంటే ఎంత చదవాలో అంతే చదవాలా, లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. మళ్ళీ ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళి ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఇది ఏ టైప్ ఆఫ్ కంపెనీ, మహారత్ననా, నవరత్ననా, మినీరత్ననా, ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది దట్స్ వేస్ట్ ఆఫ్ టైం అవుతుందండి. డైరెక్ట్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంచ్ చేసింది అంతే అడుగుతాడు, అంతేగాని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి అట్లా అడగడు. ఎప్పుడు అడుగుతాడంటే ఏదైనా ఒక కంపెనీ న్యూస్లో ఉంది అనుకుందాం, ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థకి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కి మహారత్న హోదానో నవరత్న హోదానో ఇచ్చినప్పుడు క్రింది వాటిలో దాని గురించి ఏవి నిజం అంటాడు, అంతేగాని ఇది అప్పుడెప్పుడో ఏర్పాటై ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ట్రై చేయొద్దండి. అసలు ఇలాంటివి గూగుల్ చేసుకున్నా కూడా వస్తాయి, కానీ ఎప్పుడు కూడా అట్లా పిచ్చిగా మాత్రం మనం పోరాదండి. కొద్దిగా అట్లాంటివి కేర్ఫుల్గా ఉండండి. అయితే ఇక్కడ ఇంకా మీరు లింక్ చేసుకోవచ్చు. ఇండియాకి నేపాల్ కంటేనే గుర్తు రావాల్సినది మనం కరెంట్ అఫైర్స్ని ఇంకా లింక్ చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్నాం 2025లో నేపాల్కి ఇండియన్ గవర్నమెంట్ 81 స్కూల్ బస్సెస్ని ఇచ్చింది. అట్లా మనము గుర్తు చేసుకుంటే సరిపోతుంది. 2025లో మనం డిస్కస్ చేసుకున్నాం కరెంట్ అఫైర్స్. నేపాల్ గవర్నమెంట్కి నేపాల్లో ఎడ్యుకేషన్ సెక్టార్ని అభివృద్ధి చేయడం కోసం 81 స్కూల్ బస్సెస్ని ఇచ్చింది, డొనేషన్గా గిఫ్ట్గా ఇచ్చింది. అలానే మీరు కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకోవాలి. నేపాల్ ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా ఉంది. ఎందుకుందండి, జెన్జీ యువత ప్రొటెస్ట్లు కావచ్చు, రైట్. మరి ఇక్కడ నేపాల్కి ఇండియాకి మధ్య ఒక ప్రాంతానికి సంబంధించి సరిహద్దు వివాదం కూడా ఉంది. ఇండియాకి నేపాల్కి మధ్య ఒక బార్డర్ డిస్ప్యూట్ కూడా ఉంది. ఏ ప్రాంతానికి సంబంధించింది అది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. లిపులెక్ పాస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. లిపులెక్ కనుమ ఎక్కడ ఉంటుంది, ఇది ఉత్తరాఖండ్. ఈ లిపులెక్ పాస్ ద్వారా ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ జరుగుతుంది, ఇండియాకి చైనాకి మధ్య వాణిజ్యం జరుగుతుంది, ఉత్తరాఖండ్లో ఉంటుంది. అయితే
నేపాల్ దానికి అభ్యంతరం తెలిపింది ఇటీవల. నేపాల్ దానికి అబ్జెక్షన్ చెప్పింది. ఈ లిపులెక్ పాస్ అనేది మా భూభాగము, ఇది మా ప్రాంతం అని చెప్పేసి నేపాల్ చెప్తోంది, మా టెరిటరీ అని చెప్పేసి నేపాల్ చెప్తోంది. బట్ ఇండియా దాన్ని ఖండించింది. 1954 నుంచి కూడా ఈ లిపులెక్ పాస్ ద్వారా ఇండియాకి చైనాకి ట్రేడ్ జరుగుతూ ఉంది. మానస సరోవర్ యాత్ర, టిబెట్లో ఉన్న కైలాష్ మానస్ సరోవర్ యాత్రకి చేరుకోవాలన్నా ఈ లిపులెక్ పాస్ ద్వారా చేరుకోవచ్చు. 1954లోనే ఈ లిపులెక్ పాస్ ద్వారా కైలాస్ మానస్ సరోవర్ యాత్రని మేము కొనసాగిస్తున్నామని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో ఇట్లా మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవాలి. అంతేగాని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి అది ఎప్పుడు ఏర్పాటైంది, దానికి ఏ హోదా ఉంది అడగడు ఎగ్జామ్లో. అవి న్యూస్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల గురించి అడుగుతాడండి. నెక్స్ట్ వన్, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్. గుజరాత్ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసిందండి. సమరస్ విద్యా సేతు మెగా క్యాంపెయిన్. సమరస్ విద్యా సేతు మెగా క్యాంపెయిన్. గుజరాత్ గవర్నమెంట్ సమరస్ విద్యా సేతు అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసిందండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది విద్యా సేతు అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన క్యాంపెయిన్. జూలై 22న లాంచ్ చేసిందండి. ఈ క్యాంపెయిన్ని అహ్మదాబాద్లో గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు లాంచ్ చేశారు. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము గుజరాత్లో స్కూళ్ళకు పోకోకుండా చాలామంది చిన్నారులు వాళ్ళు కొన్ని కారణాల చేత పిల్లలు బడులకు పోకోకుండా ఉండిపోతూ ఉంటారు. మరి అటువంటి పిల్లలందరినీ కూడా తిరిగి క్లాస్ రూమ్స్కి రప్పించాలి, స్కూళ్ళల్లో హాజరు శాతాన్ని పెంపొందించాలి. సుమారుగా గుజరాత్లో 80,000 మందికి పైగా చిన్నారులు స్కూళ్ళకు పోకోకుండా ఉన్నారు వివిధ కారణాల చేత. మరి ఆ 80,000కి పైగా స్కూల్ డ్రాప్అవుట్ చిల్డ్రన్ని క్లాస్ రూమ్స్లోకి మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి అన్నదే ఒక ముఖ్య ఉద్దేశం అండి. సో జీరో డ్రాప్ అవుట్ అనేది ముఖ్య ఉద్దేశం. ఒక్కరు కూడా బడికి పోకుండా ఉండరాదు. సో మరి ఎవరిపైన ఫోకస్ చేస్తుందంటే మెయిన్గా క్లాస్ 1 నుంచి క్లాస్ 12th వరకు, 1వ తరగతి నుంచి ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పైన కూడా ఫోకస్ పెడుతుంది. సో ఇది అండి సమరస్ విద్యా సేతు మెగా క్యాంపెయిన్ గుజరాత్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్ చేసిందండి. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజనని లాంచ్ చేసిందండి. మరి పేర్లోనే ఉంది స్కూటీ అంటే స్కూటీలు ఇస్తారు, స్కూటీలు ఫ్రీగా ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే అమ్మాయిలకి, బాలికలకి. మరి ఎవరికి ఇస్తారు, దీని ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోవాలండి. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన ముఖ్య ఉద్దేశము ఉన్నత విద్యా వ్యవస్థలో మహిళల శాతాన్ని, బాలికల శాతాన్ని పెంపొందించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో ఫీమేల్ పార్టిసిపేషన్ని పెంపొందించాలి, ఫీమేల్ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయాలి అనేదే మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. మనం చూస్తూ ఉంటాం జనరల్గా గర్ల్స్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు, డిగ్రీ చేస్తారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా చేస్తూ ఉంటారు, బీటెక్ అటువంటివి. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి, పీజీ సెక్టార్కి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అటువంటి కోర్సులు చేయరు. కారణం పెండెంట్లు అయిపోతూ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. మరి ముఖ్యంగా స్టెమ్ కోర్సెస్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్టెమ్ కోర్సెస్లో మహిళల శాతం అనేది చాలా తక్కువగా ఉంది, ఉమెన్ పార్టిసిపేషన్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈ స్కీమ్లో భాగంగా ఉమెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మహిళా విద్యార్థులకి ఫ్రీగా స్కూటీలు అందిస్తారు. మరి అవి ఏం స్కూటీలో, మొత్తానికైతే స్కూటీలు అందిస్తారు. ఇక అలానే మెయిన్గా ఎవరిని ఫోకస్ చేస్తుందంటే టాప్ 5% మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తుంది. టాప్ 5%లో ఉన్న ప్రతిభావంతులైన మహిళా విద్యార్థినులను టార్గెట్ చేస్తుంది. టాప్ 5%లో ఉన్న ప్రతిభావంతులైన మహిళా విద్యార్థినులకి ఉచితంగా స్కూటీలని అందించడం జరుగుతుంది. సో ఈ టార్గెట్స్ టాప్ 5% ఆఫ్ ది మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ అండి, అది గమనిక. కొంతమంది ఆస్పిరెంట్స్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అని అంటున్నారు. డెఫినెట్లీ అండి తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఏమంటే ఈ మధ్యన ఎక్కువగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి రాలేదు. అందుకే గత కొన్ని రోజులుగా కొద్దిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. డెఫినెట్లీ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు తెలంగాణ క్యాబినెట్ డెసిషన్స్ ఏవైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నప్పుడు నేను చెప్తానండి, అలా ఏం లేదు. సో క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి ఏపీ క్యాబినెట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మరి తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2027లో నిర్వహించబోయే గోదావరి పుష్కరాలకి ఆమోదం తెలిపింది.
2027 గోదావరి పుష్కరాలకి బడ్జెట్ని కేటాయించింది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ జూలై ఆ టైంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం ఏపీ క్యాబినెట్ 50 crore కేటాయించింది. ఎంత కేటాయించింది గుర్తుపెట్టుకోండి, 50 కోట్లు. ఇక ముఖ్యమైనది ఏంటిదంటే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చింది, నేతన్నల సేవలో అనే ఒక పథకం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేతన్నల సేవలో ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికుల కోసం నేతన్నల సేవలో అనే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ నేతన్నల సేవలో స్కీమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్. మరి నేతన్నల సేవలో పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బిలో పావర్టీ లైన్ కింద ఉండే నేతన్నల కుటుంబానికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. నేతన్నల సేవలో పథకంలో భాగంగా బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న నేతన్నల కుటుంబాలకు సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ది బిలో పావర్టీ లైన్ హ్యాండ్లూమ్ వీవర్ ఫ్యామిలీస్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 25,000 రూపీస్ ఎవ్రీ ఇయర్. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ 25,000 రూపీస్ని బిలో పావర్టీ లైన్ హ్యాండ్లూమ్ వర్కర్ ఫ్యామిలీస్కి ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. మరి ఓవరాల్గా బెనిఫిషరీస్ ఎంతమంది? లబ్ధిదారులు సుమారుగా 51,952 మంది లబ్ధిదారులు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 51,952 బెనిఫిషరీస్. ఇక సంవత్సరానికి ఈ పథకం కోసం 129.88 కోట్లు ఖర్చు అవుతుంది. ఎవ్రీ ఇయర్ 129.88 crore అనేది బడ్జెట్ అనేది అవసరం అవుతుంది. సో ఇది నేతన్నల సేవలో పథకం. మరి ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారంటే August 7th ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేయబోతా ఉంది. ఎందుకు August 7th? జాతీయ చేనేత దినోత్సవం ఆ రోజు. నేషనల్ హ్యాండ్లూమ్ డే August 7th జాతీయ చేనేత దినోత్సవం రోజున లాంచ్ చేయబోతా ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీలో ఒక మొట్టమొదటి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్రంలో మొదటి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఫస్ట్ ప్రైవేట్ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సెటప్ ఫస్ట్ ప్రైవేట్ ఉమెన్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్. మరి అది ఎక్కడ అంటే భీమవరంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ మహిళా కళాశాలను విష్ణు మహిళా ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మార్చబోతూ ఉన్నారు. భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ ఉమెన్ కాలేజ్ను విష్ణు ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా చేంజ్ చేయబోతూ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది రాష్ట్రంలో తొలి ప్రైవేట్ మహిళా విశ్వవిద్యాలయము. జాతీయ స్థాయిలో అయితే 3వది. ఇది ఏపీలో అయితే ఫస్ట్ ప్రైవేట్ ఉమెన్ యూనివర్సిటీ. నేషనల్ లెవెల్లో అయితే ఇండియా పరంగా చూసుకుంటే ఓవరాల్గా 3rd ప్రైవేట్ ఉమెన్ యూనివర్సిటీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే గుంటూరు జిల్లాలోని చలపతి ఇంజనీరింగ్ కాలేజీను కూడా చలపతి ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చబోతూ ఉన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ 2 యూనివర్సిటీలు మనకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి, అవైలబిలిటీలోకి రాబోతున్నాయి. ఇక అలానే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భవ్య స్కీమ్ని అమలు చేయబోతా ఉంది. ఏపీలో భవ్య స్కీమ్ని అమలు చేయబోతా ఉంది. మనం డిస్కస్ చేసుకున్నాం. భవ్య స్కీమ్ అంటే ఏంటండి? అబ్రివేషన్ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఇది నేషనల్ స్కీమ్. మనం డిస్కస్ చేసుకున్నాం. ఏప్రిల్ 2026లో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ భవ్య స్కీమ్ని లాంచ్ చేసింది. భవ్య స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఇండియాలో 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి, 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. మరి ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు. మరి దీన్ని అమలు చేయబోతూ ఉన్నారు కదా, దీనికి నోడల్ ఏజెన్సీ వచ్చేసి దీన్ని అమలు పరిచే ఏజెన్సీ ఏపీఐఐసి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఈ యొక్క పథకాన్ని అమలు చేసే ఒక నోడల్ ఏజెన్సీ. ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ. మరి భవ్య స్కీమ్ని నేషనల్ లెవెల్లో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు జాతీయ స్థాయిలో అమలు చేస్తారంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. ఈ పథకానికి సుమారుగా 33,660 కోట్లు కేటాయించింది పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ అని చెప్పేసి. సో ఇది. ఇక అలానే ఆంధ్రప్రదేశ్లో మూతపడే దశలో ఉన్న ఇంజనీరింగ్
విద్యా సంస్థల్ని జేఎన్టీయు అనంతపూర్ సహకారంతో పునరుద్ధరించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్లోజింగ్ స్టేజ్లో ఉన్న ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివైవ్ చేయబోతా ఉన్నారు జేఎన్టీయు అనంతపూర్ హెల్ప్తో. సో ఇది రాసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా తొలిసారిగా కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని పరీక్షించింది. డిఆర్డిఓ మొదటిసారిగా విజయవంతంగా కుషా దీర్ఘశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ భూమి నుంచి గగనతలంలోకి లాంచ్ చేసే క్షిపణిని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మరి ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్, ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఎప్పుడైనా కానీ మనం తెలుసుకోవాల్సింది, ఒక మిస్సైల్ న్యూస్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు డెవలప్ చేశారు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. దీన్ని డిఆర్డిఓకి చెందిన కొన్ని ల్యాబొరేటరీలు డెవలప్ చేశాయి. డిఆర్డిఓ డెవలప్ చేసింది స్వదేశీయంగా, ఇండిజినస్గా. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది సర్ఫేస్ టు ఎయిర్, అంటే గగనతలంలో ఎయిర్లో ఉండే ఏరియల్ టార్గెట్స్, ఈ శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్ని, డ్రోన్స్ని, క్షిపణుల్ని, ఎయిర్ క్రాఫ్ట్స్ని నాశనం చేయడానికి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని యూజ్ చేస్తారు. ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఇంటర్సెప్ట్ ద ఏరియల్ థ్రెట్స్ లైక్ మిస్సైల్స్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా. మరి ఇందులో భాగంగా తొలిసారిగా గగనతలంలో వెళ్తా ఉన్న ఎలక్ట్రానిక్ టార్గెట్ని నాశనం చేశారు. ఈ యొక్క మిసైల్ని ఉపయోగించి ఎయిర్లో ఉన్న ఏరియల్ థ్రెట్ ఎలక్ట్రానిక్ టార్గెట్ని సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ అంటే దాన్ని ఛేదించడము లేదా దాన్ని నాశనం చేయడము, ఇంటర్సెప్ట్. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం, కుషా అంటేనే గుర్తు రావాల్సినది ప్రాజెక్ట్ కుషా. మనము ఇటీవల డిస్కస్ చేసుకున్నామండి రీసెంట్గానే ప్రాజెక్ట్ కుషా. S-400 ఎయిర్ ట్రంప్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, మనం రష్యా నుంచి పర్చేస్ చేసాం, రష్యా నుంచి కొనుగోలు చేసాం. S-400 ట్రంప్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి ప్రత్యామ్నాయంగానే మనం ప్రాజెక్ట్ కుషాని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానికి ఆల్టర్నేటివ్గానే ప్రాజెక్ట్ కుషాని ఇండిజీనస్గా డెవలప్ చేస్తూ ఉన్నాం, స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్నాం. మరి ఇది లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అండి. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ కుషాలో భాగమే ఈ కుషా లాంగ్ రేంజ్ మిసైల్. ఈ ప్రాజెక్ట్ కుషాలో భాగంగా మూడు రకాల సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వేరియంట్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్, లేయర్డ్ అంటే ఇట్లా లేయర్స్ మాదిరి డెవలప్ చేస్తారు. మరి ఇందులో భాగంగా ప్రాజెక్ట్ కుషాలో భాగంగా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి. ఎవరైతే కంటిన్యూస్గా వింటారో వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వస్తుంది. ప్రాజెక్ట్ కుషాలో భాగంగా ఇండియా 3 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉంది. 3 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ కుషా మిసైల్స్ని డెవలప్ చేస్తూ ఉంది. ఒకటి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ M1 అనేది ఒకటి. M1 రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్, M2 రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది, M3 రేంజ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇట్లా లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. లేయర్డ్ 3 దశలు ఉంటాయి ఇందులో. జస్ట్ ఇందాక చెప్పింది అండి, ఏముండదు, జస్ట్ తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో ఉంది అంతే, ఏముండదు ఇక్కడ. నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ కుషాని డెవలప్ చేస్తూ ఉన్నది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ గ్రావిటీ 1 రాకెట్. గ్రావిటీ 1 రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ గ్రావిటీ 1 రాకెట్ చైనా లాంచ్ చేసింది. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సాలిడ్ ప్రొపెల్లెంట్ లాంచ్ వెహికల్. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సాలిడ్ ప్రొపెల్లెంట్ లాంచ్ వెహికల్ దట్ ఈస్ గ్రావిటీ 1 రాకెట్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై చైనా. మరి ప్రాముఖ్యత ఏంటి? దీన్ని చైనా తొలిసారిగా సముద్రంలోని బేస్ నుంచి, సముద్ర ప్లాట్ఫామ్ నుంచి లాంచ్ చేసింది. చైనా ఫర్ ద ఫస్ట్ టైం ఒక రాకెట్ని సీ నుంచి, సముద్రంలో ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్, సీ ప్లాట్ఫామ్ నుంచి లాంచ్ చేసింది. జనరల్గా భూమి మీద నుంచే లాంచ్ చేస్తారు, కానీ ఫస్ట్ టైం సముద్రంలో ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ నుంచి లాంచ్ చేశారు. అది ప్రాముఖ్యత, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ అంటే ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది గ్రావిటీ 1 రాకెట్లో ఎన్ని స్టేజ్లు ఉంటాయి. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయండి. ఇందులో 3 స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. ఆ 3 స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజెస్. 3 స్టేజ్లు కూడా ఘన ఇంధనంతో నడుస్తాయి. దీనికి 4 సైడ్ బూస్టర్స్ కూడా ఉంటాయి. 3 స్టేజ్లు సాలిడ్ స్టేజ్లు, 4 సైడ్ బూస్టర్స్, 4 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ కూడా ఉంటాయి. అది ఒక పాయింట్. సో ఆర్డర్ రాసుకోండి. ఆర్డర్ ఎట్లా వస్తున్నాం మనము? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ గ్రావిటీ 1 రాకెట్ ఒక పాయింట్, చైనా లాంచ్ చేసింది రెండవ పాయింట్. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి మూడవ పాయింట్. ఆ 3 స్టేజ్లు కూడా సాలిడ్ నాలుగవ పాయింట్. 4 పాయింట్లు అయిపోయినాయి. మరి ఎవరు డెవలప్ చేశారో మనం తెలుసుకోవాలి. చైనాకు చెందిన ఓరియన్ స్పేస్ కంపెనీ లాంచ్ చేసింది. ఇది 5వ పాయింట్, రైట్? మరి ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ అంటున్నాం కదా. అంటే ఎంత పేలోడ్ను మోసుకొని పోతుంది అంటే తక్కువ భూకక్ష పరిధిలోకి 6500 కేజీల బరువున్న పేలోడ్ని మోసుకొని పోతుంది. లోయర్ తార్బిట్లోకి 6500 కేజీ ఉన్న పేలోడ్ను మోసుకొని పోతుంది. చాలా ఎక్కువ బరువు ఉన్న పేలోడ్లని లోయర్ తార్బిట్లోకి మోసుకొని పోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది 6వ పాయింట్. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఈస్ట్ చైనా సముద్రం. 7 పాయింట్లు వచ్చినాయి, రైట్? మరి ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ అంటే గ్రావిటీ 1 రాకెట్. లాంచ్ కెపాసిటీ తెలుసుకున్నాం. కానీ ప్రపంచంలో ఫాల్కన్ 9 రాకెట్ ఉంది కదా. ఫాల్కన్ 9 రాకెట్ అయితే సుమారుగా 22,800 కేజీల బరువున్న పేలోడ్లని లోయర్ తార్బిట్లోకి మోసుకొని పోతుంది. ప్రపంచంలోనే 22,800 కేజీల 22,800 కేజీ పేలోడ్ని లోయర్ తార్బిట్లోకి మోసుకొని పోతుంది ఫాల్కన్ 9 రాకెట్. అయితే ఫాల్కన్ 9 రాకెట్ అనేది లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్. మనం డిస్కస్ చేసుకున్నాం. స్పేస్ ఎక్స్కు చెందిన ఎలాన్ మస్క్ కంపెనీ డెవలప్ చేసింది ఫాల్కన్ 9 రాకెట్. అది లిక్విడ్ రాకెట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫాల్కన్ 9 రాకెట్ 2 స్టేజ్లు ఉంటాయి. ఫాల్కన్ 9లో 2 స్టేజ్లు ఉంటాయి. ఆ 2 స్టేజెస్ కూడా లిక్విడ్ ఫ్యూయల్, ద్రవ ఇంధనం. సో ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీలో వెళ్ళిపోతాయండి. మీరు నంబర్ ఆఫ్ రివిజన్స్ కనుక బాగా చేసుకుంటే తిరుగుండదు సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సైన్స్ అండ్ టెక్, రైట్? సో మరి ఫాల్కన్ 9 రాకెట్ అంటేనే గుర్తు రావాల్సింది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటాల్ రాకెట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేటు రీయూజబుల్ రాకెట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేటు పునర్వినియోగ రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్. వరల్డ్స్ ఫస్ట్ ఆర్బిటాల్ రీయూజబుల్ రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్. అలానే జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ డెవలప్ చేస్తూ ఉన్న రాకెట్ కూడా రీయూజబుల్ రాకెట్. ఇవన్నీ కూడా స్పేస్ టెక్నాలజీలో వెళ్ళిపోతూ ఉంటాయండి. మరి ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, చైనా తొలిసారిగా పునర్వినియోగ రాకెట్ బూస్టర్ని కూడా సేకరించింది సముద్రంలో అని చెప్పేసి. లాంగ్ మార్చ్ 10B రాకెట్ ద్వారా రీయూజబుల్ రాకెట్ పార్ట్ని రికవరీ చేసింది అని చెప్పేసి. లాంగ్ మార్చ్ 10B రాకెట్ ద్వారా ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. నంబర్ ఆఫ్ రివిజన్స్ ఉంటే ఈజీ. నెక్స్ట్ వన్, ఐఐటీస్ న్యూస్. వార్తల్లో ఐఐటీలు. మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు ఐఐటి ఢిల్లీ ఉన్నతి AI 2.0ని లాంచ్ చేశాయండి. ఉన్నతి AI 2.0. మైక్రోసాఫ్ట్ ఇండియా అండ్ ఐఐటి ఢిల్లీ లాంచ్డ్ ఉన్నతి AI 2.0. ఇది ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి లాంచ్ చేసిన ఒక కార్యక్రమం. భారతదేశంలో కృత్రిమ మేధస్సుని అభివృద్ధి చేయడానికి, కృత్రిమ మేధస్సు రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి, కృత్రిమ మేధస్సు రంగంలో ఉపాధి కల్పించడానికి లాంచ్ చేసిన ఒక కార్యక్రమం. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం, AI స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసం లాంచ్ చేసిన ఒక CSR కార్యక్రమం. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ కంపెనీలు తమ వంతు బాధ్యతగా కొన్ని కార్యక్రమాలు లాంచ్ చేస్తూ ఉంటాయి కదా. ఉన్నతి AI 2.0, ఉన్నతిసే ప్రగతి అనేది ఒక ట్యాగ్ లైన్ టైపు. ఉన్నతిసే ప్రగతి. మరి ఉన్నతి AI ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే ఏప్రిల్ 2025లో. ఇది 2వ ఎడిషన్. దీన్ని లాంచ్ చేసింది ఎవరెవరు అంటే మైక్రోసాఫ్ట్ ఇండియా, ఐఐటి ఢిల్లీ మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే సంస్థ. ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే సంస్థ. మరి ఇందులో భాగంగా టైర్ 2, టైర్ 3 సిటీలు ఏవైతే ఉంటాయో, టైర్ 2, టైర్ 3 సిటీలు అంటే చిన్న చిన్న సిటీలు, కర్నూలు, వరంగల్, అనంతపురం, ఆదిలాబాదు, నిజామాబాద్, అటువంటి సిటీలలో AI టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. ఏఐని అభివృద్ధి చేస్తారు. AI స్టార్టప్స్ని అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ వన్, భారతీయ రచయితకు భూటాన్ అవార్డు. ఇండియాకు చెందిన ఒక ఆథర్ అశ్విన్ సంఘి గారికి భూటాన్ కంట్రీ ఒక అవార్డుని అనౌన్స్ చేసింది. ఇండియాకు చెందిన ఒక ఆథర్ అశ్విన్ సంఘి గారికి
జేఎస్డబ్ల్యూ ప్రైజ్ని అనౌన్స్ చేసింది. మరి జేఎస్డబ్ల్యూ ప్రైజ్ ఏది అంటే ఏంటంటే జిగ్మే సింగే వాంగ్చుక్ అవార్డు. జిగ్మే సింగే వాంగ్చుక్ అవార్డు భూటాన్ కంట్రీ యొక్క 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ గారి 70వ జయంతి సందర్భంగా తొలిసారిగా ప్రారంభించారు ఈ జేఎస్డబ్ల్యూ ప్రైజ్. భూటాన్ 4th కింగ్ జిగ్మే సింగే వాంగ్చుక్ యొక్క 70th బర్త్ యానివర్సరీ సందర్భంగా లాంచ్ చేశారు ఫస్ట్ జేఎస్డబ్ల్యూ లిటరేచర్ అవార్డు. ఇది సాహిత్య అవార్డు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఆథర్, భారతీయ రచయిత అశ్విన్ సంఘి గారికి ఈ అవార్డు లభించిందండి. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారు అంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 3 వరకు భూటాన్లోని థింపూలో జరిగే ఒక ఫెస్టివల్లో, డ్రూక్యూల్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్లో ఈ అవార్డుని ఆయనకి ప్రదానం చేస్తారు. మరి ఈయన ఫేమస్ ఆథర్ అండి. ఈయన ది రోజాబల్ లైన్, ది కృష్ణకి, ది సియాల్కోట్ సాగా, ది వాల్ట్ ఆఫ్ విష్ణు అటువంటివి రచనలు చేశారు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఇవి డైరెక్ట్గా అడుగుతాడండి. అడిగితే ఎలా అడుగుతాడంటే భూటాన్ కంట్రీ తొలిసారిగా అనౌన్స్ చేసిన జేఎస్డబ్ల్యూ ప్రైజు ఏ కంట్రీ వాళ్ళకి వచ్చింది, అతని పేరేంటి, అంతే. అతని రచనలు అవసరం లేదు మనకి. ఒకవేళ జ్ఞానపీఠ అవార్డు అటువంటివి అయితే, ఇంపార్టెంట్ అవార్డులు అయితే ఏ రచనకి ఇచ్చారు అలాంటివి మనకి ఇంపార్టెంట్. అతను రాసిన ముఖ్యమైన రచనలు ఏంటివి, నావెల్స్ ఏంటివి, అటువంటివి. జేఎస్డబ్ల్యూ ప్రైజ్ ఇండియన్ పర్సన్కి ఇచ్చారు అంతే. మళ్ళీ ఆయన రాసినవన్నీ చదువుకుంటూ పోతే మాత్రము టైం వేస్ట్. ఆయన చాలా రాసింటాడు. ఆయనకేం పని, మనం చదవాలంటే మనకి కష్టం కదండి. ఇవన్నీ ఎగ్జామ్లో అడుగుతాడు ఇవన్నీ. ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నవలలు అంటాడు. సమాజంలో ఉన్న దురాచారాలని, దురాగతాలని బయటకు తీస్తూ సమాజ సంక్షేమం కోసం నవలలు రాసి ఉంటారు. అవన్నీ మనకి వేయాలండి. సో అట్లాంటి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. జస్ట్ 1 or 2 గుర్తుపెట్టుకోండి అంతే. ఈయన చాణక్యాస్ చాంట్ అనే ఒక రైటింగ్ని రాశాడు అంతే. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ గేమ్స్, స్పోర్ట్స్ అండి. కామన్వెల్త్ గేమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. కామన్వెల్త్ గేమ్స్ మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయ్యాయి. ఎస్టర్డే స్టార్ట్ అయ్యాయండి. కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీలో స్టార్ట్ అయ్యాయి. మరి గ్లాస్గో స్కాట్లాండ్లో ఉంటుంది. స్కాట్లాండ్ అనేది యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో భాగం అండి. యూకేలో భాగం అది. యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో భాగమే స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ ఆర్ యూకే అన్న కూడా వస్తుంది. యూకే అయినా ఒకటే, స్కాట్లాండ్ ఆర్ యూకే. బట్ స్కాట్లాండ్ అని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 23rd జూలై నుంచి 2nd ఆగస్ట్. నిన్న స్టార్ట్ అయింది. 23rd జూలై నుంచి 2nd ఆగస్ట్ 2026. ఎలాగూ ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత ఏ దేశానికి ఎక్కువ పథకాలు వచ్చాయి మనం అటువంటి తెలుసుకుంటాం. సో 23rd జూలై 2nd ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఇందులో సుమారుగా 74 దేశాలు మరియు కొన్ని అసోసియేషన్స్కి సంబంధించిన ప్రతినిధులు, స్పోర్ట్స్ ప్లేయర్స్ పాల్గొంటా ఉన్నారు. 74 నేషన్స్ అండ్ టెరిటరీస్కి చెందిన స్పోర్ట్స్ అసోసియేషన్స్, స్పోర్ట్స్ అథ్లెట్స్ పాల్గొంటా ఉన్నారు. సో 74 కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 23rd ఎడిషన్ అండి. మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. 23వ జరుగుతూ ఉంది ఎడిషన్. అయితే ఇక్కడ న్యూస్ పేపర్లో మీరు చూస్తే పొరపాటున 13th ఎడిషన్ అన్నాడు, 13వ ఎడిషన్ అన్నాడు. సో ఇట్లాంటివి చూసుకోవాలండి. నేను అట్లా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను డెఫినెట్లీ రెక్టిఫై చేస్తానండి. ఎందుకంటే మనం అప్డేట్ ఉంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, 23rd ఎడిషన్ 23వ జరుగుతుంది. ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ జరిగిందంటే స్కాట్లాండ్లోని గ్లాస్గోలోని ఓవో హైడ్రో స్టేడియంలో జరిగింది. థీమ్ వచ్చేసి లవ్ లెటర్ టు గ్లాస్గో అనే ఒక ప్రత్యేక థీమ్తో ఈ ఓపెనింగ్ సెరమనీ నిర్వహించారు. గ్లాస్గోకు ప్రేమలేఖ, లవ్ లెటర్ టు గ్లాస్గో అనే థీమ్తో ఈ ఓపెనింగ్ సెరమనీని నిర్వహించారు. మరి కామన్వెల్త్ చరిత్రలోనే తొలిసారిగా ఇండోర్ స్టేడియంలో, ఇండోర్ అరెనాలో ఈ ఓపెనింగ్ సెరమనీని నిర్వహించారు. అంటే ఇండోర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఇండోర్లో నిర్వహించారు. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారంటే కామన్వెల్త్ స్పోర్ట్. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది కామన్వెల్త్ స్పోర్ట్. మరి ఇందులో 10 స్పోర్ట్స్ని ఆడిస్తున్నారు. 10 రకాల క్రీడలు ఆడతారు. 10 స్పోర్ట్స్, 215 మెడల్ ఈవెంట్స్, 215 పతక అంశాలు, 215 మెడల్ ఈవెంట్స్. మస్కట్ వచ్చేసి ఫిన్నీ అనే ఒక యానిమల్ అండి. ఫిన్నీ యాక్చువల్లీ స్కాట్లాండ్ నేషనల్ యానిమల్ యూనికార్న్ అనే ఒక యానిమల్. ఆ యానిమల్ లాగే ఉంటుంది. ఫిన్నీ అని గుర్తుపెట్టుకోండి. మస్కట్ డైరెక్ట్గా ఫిన్నీ. మోటో వచ్చేసి మోర్ టుగెదర్. మరి ఈ ఓపెనింగ్ సెరమనీలో
భారతదేశ త్రివర్ణ పథకాన్ని వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గారు త్రివర్ణ పథకాన్ని పట్టుకున్నారు. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎవరు పట్టుకున్నారు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. వెయిట్ లిఫ్టర్ మణిపూర్కి చెందిన మీరాబాయి చాను. ఇక అలానే బ్యాటన్, కింగ్స్ బ్యాటన్ ఉంటుంది కదా, ఆ కింగ్స్ బ్యాటన్ని ఇండియన్ బాక్సర్, అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ ఆ బ్యాటన్ని ఆమె పట్టుకున్నారు. మరి బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి తీసుకొని వచ్చిన కింగ్స్ బ్యాటన్ సందేశాన్ని చదివి బ్రిటన్ కింగ్ చార్లెస్ III ఈ గేమ్స్ని అఫీషియల్గా ప్రారంభించారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయండి, 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి. యాక్చువల్లీ 4 ఇయర్స్కి ఒకసారి. మరి 2022లో ఎక్కడ జరిగిందంటే బర్మింగ్హామ్ యూకేలో జరిగింది 2022లో. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్కే. భారతదేశపు మొదటి 100 మెగావాట్ అవర్ వెనడియం ఫ్లో బ్యాటరీ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు? ఇండియాస్ ఫస్ట్ 100 మెగావాట్ అవర్ వెనడియం ఫ్లో బ్యాటరీ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ బై హూమ్, అట్ వేర్? ఇక నిన్న క్వశ్చన్స్కి సమాధానాలండి. భారతదేశం మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగా, ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగా, దీన్నే టక్ 003 అని కూడా పిలుస్తారు. టక్ 003 దీన్ని డెవలప్ చేసింది జపాన్కు చెందిన తకెడా బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ. బట్ ఇండియాలో దీన్ని జపాన్కు చెందిన అనుబంధ సంస్థ, జపాన్కు చెందిన తకెడా బయోఫార్మా కంపెనీకి చెందిన ఒక అఫిలియేటెడ్ కంపెనీ తకెడా బయోఫార్మా ఇండియా లిమిటెడ్ దీన్ని స్వదేశీయంగా డెవలప్ చేశారు, ఇండిజినస్గా. దీన్ని 4 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 4 to 6 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అండి, లైవ్ అటిన్యూయేటెడ్ టెట్రావాలెంట్. టెట్రావాలెంట్ అంటే 4 రకాల డెంగ్యూ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. 2026ని ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాయి, నూతన ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటించాయి. ఇక భారతదేశపు 100వ రామ్సార్ సైట్, ఇండియాస్ 100th రామ్సార్ సైట్ అంటే ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ. ఇది ఉత్తరప్రదేశ్లోని బల్లియా డిస్టిక్లో ఉంటుంది, బల్లియా జిల్లాలో. దీన్నే సుర్హాతాల్ అని కూడా పిలుస్తారు. ఈ బర్డ్ శాంక్చురీని సుర్హాతాల్ అని కూడా పిలుస్తారు. ఇక 2014లో 26 రామ్సార్ సైట్స్ ఉంటే 2026 నాటికి 100కి చేరుకున్నాయి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రపంచంలోనే 2వ అత్యధిక విద్యుదీకరించబడిన ప్రధాన రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే నెట్వర్క్. భారత్ నుంచి నేపాల్కు మొదటి ప్రత్యక్ష సరుకు రవాణా రైలు. సమరస్ విద్యా సేతు మెగా క్యాంపెయిన్ లాంచ్ చేసిన గుజరాత్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ డెసిషన్స్. కుషా లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన ఆధారిత రాకెట్ గ్రావిటీ-1 రాకెట్ చైనా. ఉన్నతి AI 2.0ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ ఇండియా మరియు IIT ఢిల్లీ. భారతీయ రచయితకు భూటాన్ JSW ప్రైజ్ అశ్విన్ సంఘీ గారికి లభించింది. 23rd కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీలో. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.